ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా తీసుకువెళ్లేందుకు వీలుగా త్వరలోనే గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులుగా చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బాలిపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టాలి. మనం అందరం తెల్లవారి 7 గంటలకే వార్డుల్లో తిరగాలనేటువంటిది మనం ప్రణాళిక చేయబోతా ఉన్నాం. మనందరం కార్యకర్తలు 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఆ వార్డుల్లో తిరగవలసినటువంటి అవసరం ఉంది. అన్ని వార్డులు పెద్ద పట్టణ పిఠాపురంలో ఒకేసారి చేయలేరు కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఏదైతే శానిటైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బంది ఉందో ఆ వార్డులు ప్రయారిటీ ప్రకారం తీసుకుని మనందరం కూడా ఆ శానిటైజేషన్ కార్యక్రమంలో పాల్గొవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మీరందరూ రేపు వార్డుల్లో కౌన్సిలర్స్ గా అక్కడ నాయకులుగా తయారవలసినటువంటి అవసరం ఉంది. పోటీలో నెగ్గవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ వారు కాకపోతే వారి స్థానిక రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ వార్డు బీసీ అవబోతా ఉంది, బీసీ అవుతే బీసీ నాయకులు ఉండాలి అక్కడ మనకి, ఎస్సీ అవుతే ఎస్సీ నాయకులు ఉండాలి, ఓసీ అవుతే ఓసీ నాయకులు ఉండాలి. మనం ఎన్నికలకి సంసిద్ధత ఉండాలి. దానికోసం మనం అది అక్కడ బీసీ అవుతుందో రొటేషన్ లో ఎస్సీ అవుతుందో ఓసీ అవుతుందో తెలియదు. కాబట్టి మనం 3 నాయకులు సిద్ధంగా ఉండేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటం, ఆ ప్రణాళికే కాకుండా మనం పిఠాపురం నియోజకవర్గంలో వార్డుల్లో మిమ్మల్ని మీరు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డారు. కాబట్టి ప్రజలకి ఏ పనులు అవసరమో, ఎవరికి రేషన్ కార్డు అవసరం ఉంది, ఎవరికి అర్హులకి పెన్షన్ రావటం లేదు, అర్హులకి ఇంటి పట్టా లేదా, వారికి ఇంటి పట్టా ఇప్పించేటువంటి ప్రణాళిక చేయవలసినటువంటి అవసరం, శానిటైజేషన్ బాగోకపోతే శానిటైజేషన్ చేయవలసినటువంటి అవసరం. మీరందరూ అధికారులతో ఎక్కడ అధికారుల మీద అధికారులు ఇబ్బంది పెట్టకుండా మనం అధికారుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని తద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేయగలమో అన్ని సహాయ సహకారాలు మనం అందించబోతా ఉన్నాం. మనందరం